హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా, స్మూత్గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలిసేసుకుందామండి. జొన్న రొట్టె చాలా కష్టం అనుకుంటామండి, కానీ చాలా ఈజీగా మామూలు చపాతీ చేసుకున్నట్టే సింపుల్ వేలో మనం చేసుకున్నామండి. చాలా సాఫ్ట్గా వస్తుంది. దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ చూసేయండి. ఇక నేను ఒక 2 కప్స్ దాకా వాటర్ని బాయిల్ చేసుకున్నానండి. దాంట్లోనే మనకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లోనే ఒక 4 కప్స్ దాకా జొన్న పిండిని కూడా మనం యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో మనం మిక్స్ చేసుకుందామండి, ఎందుకంటే హాట్ వాటర్ కదా. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఆ వేడి అంతా పోయేదాకా ఉంచుకున్నాక మనం ప్రిపేర్ చేసుకుందామండి మన రొట్టెని. మీకు కావాల్సిన సైజులో మీరు బాల్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా నీళ్ళు చేసుకోవాలండి. మీరు ఎంత సాఫ్ట్గా అయితే అంత సాఫ్ట్గా మీరు నీళ్ళు చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా జొన్న రొట్టె అనేది వస్తుందండి. మనం ఏది చేసినా దాన్ని నీళ్ళు చేయడం బట్టే ఉంటుంది ఏదైనా. ఇక్కడ వీడియోలో చూసేదాన్ని బట్టి అండి కొంచెం ఇట్లాగా మనకు షేప్ వచ్చేదాకా మనం ప్రెస్ చేసుకొని తర్వాత రోలర్తో మనం రోల్ చేసుకున్నామండి. కొంతమంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బై హ్యాండ్తోనే మొత్తం చేసేస్తారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మాలాగే ఇట్లా రోలింగ్తో చేసుకోవాలి అనుకుంటే ఆ రోలర్కి కొంచెం డస్ట్ అప్లై చేసుకొని ఈ విధంగా మనం చపాతీ చేసుకున్నట్టు మీకు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోవచ్చండి. నా లాస్ట్ వీడియోలో అండి జొన్న అన్నం కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్లో చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ చాలా పనికొస్తుంది. చూడండి, ఈ విధంగా మనం తీసేసి మనం డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేసుకుందామండి. మీరు అప్పటికప్పుడు చేసుకొని ప్యాన్ మీద వేసుకోవాలి. ప్యాన్ మీద వేయంగానే ఒక సైడ్ మొత్తం ఇట్లా వాటర్తో ఒక కర్చీఫ్తో ఇట్లా వాటర్ అంతా అప్లై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇట్లా 2 సైడ్స్ మీరు కాల్చుకుంటా దాన్ని ప్రెస్ చేసుకుంటా ఉంటేనే మనకి ఆ రోటీ అనేది పొంగుతుంది. సో ఈ విధంగా మనకు చేసుకుంటే మన జొన్న రొట్టె అనేది చాలా సాఫ్ట్గా మీరు వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు హెల్త్ డైట్ మెయింటైన్ చేయాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, డయాబెటీస్ పేషెంట్ అనుకున్నా కానీ ఈ విధంగా మీరు ఇవన్నీ ప్రిఫర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. డాడీ ఎలా ఉంది అది జొన్న రొట్టె? జొన్న రొట్టెలో అండి మీరు ఏ కర్రీ అయినా, గ్రేవీ అయినా, పాలైనా, పెరుగైనా తీసుకోవచ్చని చాలా టేస్టీగా ఉంటుంది. బాగుందా? పెరుగు దానికి కాంబినేషనా? ఎక్సలెంట్ గా ఉంటుంది. పెరుగులోకి అయితే బ్రహ్మాండంగా. ఈ జొన్న రొట్టె పెరుగులో కానీ మంచి మీగడున్న పాలల్లో కానీ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.